ఉంది ప్రజలది. ప్రభుత్వం ఇచ్చినటువంటి వెహికల్ అధికారంలో ఉన్నప్పుడు దాని గురించి కూడా మాట్లాడడం ఎంతవరకు సమంజసం, ఏమంటారు మీరు? ముందుగా మీకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులకి, అరుణక్కకు, అలాగే ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకి నా నమస్కారాలండి. అనితక్కని నిజంగా హోమ్ మినిస్టర్ గారిని చూస్తే, ప్రజెంట్ మన వంగలపూడి అనిత గారిని చూస్తే నిజంగా ఆవిడ యొక్క వీళ్ళు ఎంతగా వాగుతున్నారు ఆవిడ గురించి ఇష్టారాజ్యంగా. ఒక ఆడబిడ్డని ఫస్ట్ ఇందాక అరుణ గారు చెప్పారు, ఆడపిల్లకి అలంకారమే మన ఇండియాలో ముఖ్యంగా ప్రాధాన్యం అని. పసిపిల్లగా పుట్టిన ఆడపిల్ల పుడితే బొట్టు కాటుక పెట్టి చక్కగా గాజులు, చేతులకి నల్లటి గాజులు వేసి దిష్టి తగలకుండా ఒక మంచి గౌన్ వేసి మరీ అలంకరిస్తారు ఆడపిల్లని. అమ్మవారిని గనక తీసుకుంటే మనం పూజించే అమ్మవారికి అలంకారాలు చేస్తారు. మనం దసరా పండుగ గనక తీసుకుంటే 9 రోజులు 9 అలంకారాలు చేస్తారు. అలాంటిది ఈ రోజు ఆడబిడ్డని ఏ విధంగా ఇప్పుడు ఆయన అవమానించింది మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారినే కాదు, ఒక రకంగా ఆడబిడ్డల యొక్క కళలను ఛిద్రం చేశారండి. ఎవరైనా ఉన్నత స్థాయికి ఒక హోదాకి వెళ్ళాలి అనుకునే ఆడబిడ్డ కళలను ఛిద్రం చేస్తున్నాడు ఆయన. అంటే ఆయన మాట్లాడిన మాటలు ఏంటండి, మేకప్, ఈయన మేకప్ అంటాడేమో, అది అలంకారం అండి ఆడపిల్లకి. ఆడపిల్లని గుర్తించేదే అన్న కరుణకు చెప్పినట్లు ఆ కట్టు బొట్టు తీరును చూసి ఆడపిల్లని చూడడానికి ముచ్చటగా ఉంది అని చెప్పి తల్లిదండ్రులు గాని, అక్క చెల్లెళ్ళు గాని, బాబాయ్ పిల్లలు మురిసిపోతూ ఉంటారు. అలాంటి అలంకరణని రాజకీయంగా విమర్శలు చేయడానికి ఏమీ లేక, ఆమె సామర్థ్యాన్ని చూసి తట్టుకోలేక, ఆమె 2 సంవత్సరాల కాలంలోనే ఫస్ట్ టైం మంత్రి అయినా కూడా ఆమె సాధించినటువంటి విజయాలు చూసి ఓర్చుకోలేక, ఇక ఎలాగూ అధికారంలోకి రాలేమన్న ఉక్రోషాన్ని ఆయన ఎల్లగక్కాడండి ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే కులోన్మాద దాడి అండి ఇది. దళిత మహిళ అని చెప్పి కులోన్మాద దాడి చేశాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఆమె చేసినటువంటి పనులు, వీళ్ళు గత 5 సంవత్సరాల్లో వీళ్ళ హోమ్ మినిస్టర్స్ కూడా దళిత మహిళలే. కానీ ఆ రోజు ఏవి కూడా మా వాళ్ళెవరు కూడా ఇలాంటి దిగజారుడు మాటలు, దిగజారుడు వ్యవహారాలు మా వాళ్ళెవరు కూడా ఆ మహిళల మీద చేయలేదే. ఏమున్నా సరే మేము సిద్ధాంత పరంగా చూసుకుంటాము, రాజకీయ పరంగానే చూసుకుంటాం, అంతే తప్ప ఈ దిగజారుడు రాజకీయాలకి పునాది వేసింది వైఎస్ఆర్సీపీ. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది వాళ్ళు. ముఖ్యంగానండి ఆడబిడ్డల్ని టార్గెట్ చేసుకొని ఇళ్లలో ఉన్న ఆడాలను బయటికి లాగటం వీళ్ళకి ఒక సాంప్రదాయం అయిపోయింది. ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేసినా కనుక వీళ్ళకి సిగ్గు లేకుండా పోయింది. ఇకపోతే మన మహిళా హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి ఒక మాట అండి. ఆవిడ ఈయన అన్నాడు మా ఇళ్లలో వాళ్ళో లేదంటే మా ఊరి వాళ్ళు అయితే అసలే చేయరా జాబ్లో. ఆవిడ సామాన్య టీచర్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి, ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత, ఒకసారి ఎమ్మెల్యేని చేశాక ఓడిపోయిన తర్వాత రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఒక పెద్ద పార్టీకి, జాతీయ పార్టీకి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చేసి ఆవిడ సమర్థతను ఆవిడ ప్రూవ్ చేసుకొని వీళ్ళ యొక్క అరాచక పరిపాలనలో ఎన్నో పోరాటాలు చేసి, ప్రాణాలకు తెగించి పోరాటాలు చేసి, ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి హోమ్ మినిస్టర్ అయ్యారండి. ఆవిడ ఈ రోజు వీళ్ళు చెప్పుకున్నట్టు, వీళ్ళు అనుకున్నట్టు, ఒకవేళ వీళ్ళ ఇంట్లో వాళ్ళు లేదంటే వీళ్ళ పార్టీల వాళ్ళు అలా మేకప్పులతో ఏమైనా సాధించుకున్నారేమో, అదే మాకైతే తెలియదు. కానీ మా హోమ్ మినిస్టర్ అనిత గారు తన శక్తి సామర్థ్యాలని కష్టంతో సాధించుకున్నటువంటి చరిత్ర అండి. ఆమె తలరాతను ఆవిడ మార్చుకున్నారు, ఆమె చరిత్రను సృష్టించుకున్నారు, ఆమె చరిత్రను ఆవిడ రాసుకున్నారు. కాబట్టి ఈ రోజు ఆవిడ కానీ వైసీపీ వాళ్ళు ఒకటే అండి, వ్యక్తిగతంగా ఒకవేళ ఏమైనా విమర్శిస్తూ మాట్లాడితే సారీ చెప్పాల్సింది పోయి హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఏం మాట్లాడినా చెల్లుతుందా, టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అని వారు మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటండి? ఏ విధంగా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడండి, ఆవిడ కరెక్ట్ గానే మాట్లాడారు. ఆవిడ ఎక్కడా కూడా ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడలేదు, ఎవరిని కూడా. ఇంకా చెప్పాలంటే మేము వీళ్ళు మాట్లాడిన భాషలో వీళ్ళ భాషలో అర్థం అవ్వలేదేమో, మరి హోమ్ మినిస్టర్ గారు ఆ హుందాతనంగా మాట్లాడుంటారు. నేనైతే వాళ్ళ భాషలో చెప్పాలంటే గుడ్లు పొదగడం అయిపోయినట్టుంది అమర్నాథ్ గారికి, ఇప్పుడు బయటకు వచ్చినట్టున్నారు ఒక మాటలో చెప్పాలంటే. గత 5 సంవత్సరాల్లో ఆయన ఏదో మినిస్టర్ గా వెలగబెట్టినట్టున్నారు కదా. 5 సంవత్సరాల్లో ఈయన తెచ్చిన ఉద్యోగాలు, ఈయన పెట్టిన గుడ్లేనో మరి ఇలాగ మాట్లాడితే వీళ్ళకి అర్థం అవుతుందా అండి? మా పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి ఉంటది కాబట్టి క్రమశిక్షణలోనే మాట్లాడతాము, వ్యవస్థకు తగ్గట్టుగానే హుందాగానే వ్యవహరిస్తాము. అంతేగాని వీళ్ళు దాంట్లో కూడా వీళ్ళకి నచ్చిన భాష, వీళ్ళకి నచ్చిన చిల్లర లాంగ్వేజ్ రాలేదని చెప్పి ఆవిడని ఇష్టారాజ్యంగా మేకప్ వేసుకుంటే గోడలు కొట్టిన పుట్టీలని చెప్పి మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్ అండి? నేను వాడేసిన బుల్లెట్ ప్రూఫ్ ఈయన సొంతదా, ఈయన తాతదా, ఈయన తండ్రిదా, ఈయన సంపాదించిన బుల్లెట్ ప్రూఫ్ కారు? గతంలో కూడా గవర్నమెంట్ వెహికలే కదా, గతంలో ఒకళ్ళు వాడేసిందే కదా, నువ్వు కూడా వాడేసింది. గతంలో కూడా మా వాళ్ళే 14 to 19 వరకు ఉన్నది. ఇంకా మేము చెప్పాలంటే
నేను వాడేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు వాడుతున్నావు. ఓకే, మీలాగా రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్న డబ్బులు మా దగ్గర, మా పార్టీ దగ్గర లేవు కాబట్టి మేము గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్సే మేము వాడుతున్నాం. దాంట్లో ఏమైనా తప్పు ఉందా అండి? ఏం చేయాలి మరి? వీళ్ళు మాట్లాడిన మాటకి సమాధానం అనిత గారు చెప్పాలంటే ఏం చెప్పాలి? వీళ్ళకిలాగా లగ్జరీ కార్లు కొనుక్కునేటువంటి స్తోమత మా పార్టీ నాయకులకు లేదు. దోచుకున్న సొమ్ములేమి లేవు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన వెహికల్స్ నే వాడుతున్నారు. అది మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారి పిలుపు మేరకు ఇంకా తగ్గించేసి వెహికల్స్ ని కూడా తగ్గించేసి వాడుతున్నారు కాన్వాయ్ని. ఇది తప్ప అండి? వీళ్ళకి తప్పుగా అర్థమైందా? అసలు ఒక మాట ఎదుటి వాళ్ళని అనే ముందు మన ఇంట్లో ఆడపిల్ల ఉందా, మన కడుపుని పుట్టిన ఆడపిల్ల, లేదు మన భార్య, లేదా చెల్లి, తల్లి ఎవరు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. వీళ్ళు బొట్టు కాటుకులు పెట్టకుండానే బయటకు వచ్చారా? డ్రెస్సింగ్ చేసుకుండానే బయటకు వస్తున్నారా? ఈ మాటలు మేము అనకూడదు, ఎందుకంటే మేము ఆడవాళ్ళని గౌరవించే సాంప్రదాయం మాది. రైట్ మాట్లాడదాం ఏదన్నా ఉందంటే అది